గురుభ్యో నమః 2024 జూన్ 5వ తేదీ ఉదయం 4:15 నుంచి 7వ తేదీ ఉదయం 7:57 వరకు అంటే 51 గంటల 42 నిమిషాల పాటు ఒక పంచగ్రహ కూటమి జరగబోతున్నది. ఆ కూటమి ప్రభావానికి ఆ కూటమిలో ఉన్న గ్రహ సంచార స్థితిగతులను బట్టి కాలపురుష కుండలలోని 8వ స్థానం, దాన్నే వృశ్చిక రాశి అంటారు. ఆ రాశి పైన మొత్తం 8 గ్రహాల చూపులు పడుతున్నాయి. ఈ విధంగా పంచగ్రహ కూటమి జరగటము, 8 గ్రహాల చూపులు పడటము, అది ప్రత్యేకంగా ఒక అమావాస్య రోజున ఇలాంటి గ్రహస్థితి కూటమి రావటం అనేది అనేక వేల సంవత్సరాల క్రితమే జరిగి ఉంటుందనే నాకున్నటువంటి అనుభవంతో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇక 4వ తేదీ కౌంటింగ్ అయిపోతుంది. శుభగ్రహాలు వృషభ రాశిలో జరుగుతుంది కనుక వృషభ రాశిలో ఉన్నటువంటి బుధుడు, గురువు, శుక్రుడు 3 గ్రహాలు అస్తమించాయి. ఎవరికి పవర్ లేదు, పవర్లెస్, వాయిస్లెస్, హెల్ప్లెస్. కనుక ఇలాంటి పరిస్థితుల్లోనే మేషరాశి జాతకులు ఈ చెప్పేటువంటి ఫలితాలన్నీ కూడా జూలై నెల 15వ తేదీ వరకు గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. తగు జాగ్రత్తలు తీసుకోండి. ముందుగా మేషరాశి డబ్బు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మాట్లాడే ప్రతి మాట కూడా జాగ్రత్త తీసుకోవాలి. తొందరపడి ఎదుటి వారి మీద ఆవేశంగా మాట్లాడకండి. తొందరపడి ఒక్కోసారి జాలి చూపి మోసపోకండి. ఆవేశం మాట్లాడకండి, జాలిపడి మోసపోకండి. కొంతమంది ఎదుటివారు చెప్పి గుడ్డిగా విని జాలి పడతారు. ఆ తర్వాత ఏదో కొద్ది డబ్బు ఇస్తారు, ఆ తర్వాత నాలుగు ఖర్చుకుంటారు, అయ్యో మోసపోయానని. కనుక ఇలాంటివి కూడా జరిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. రెండవది ఏంటంటే జర్నీ చేసే సమయంలో 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, లేక నడిచిపోయే సమయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. డ్రైవింగ్లో జాగ్రత్తలు తీసుకోండి, ప్రయాణాల్లో జాగ్రత్త తీసుకోండి. ఒక్కోసారి ఏదైనా సరే ఈ కుస్తీలు పడుతుంటారు కొంతమంది, అలాగే బస్కీలు తీస్తుంటారు. ఇలాంటి విషయాలు కూడా జాగ్రత్త తీసుకోండి. ఏదైనా చిన్నపాటి అనారోగ్యం ఉంటే డాక్టర్ చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి తప్ప సొంత వైద్యానికి మాత్రం ప్రాధాన్యత ఇవ్వకండి. మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఎదుటివారిని ఆవేశంగా మాట్లాడవద్దు, ఎదుటివారిని హేళనగా మాట్లాడవద్దు, ఎదుటివారిపైన చిన్న చూపు కూడా చూడవద్దు. కనుక ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక వృషభ రాశి ఇప్పటి నుంచే జూలై నెల 15వ తేదీ వరకు మనస్సు కొంచెం కంట్రోల్లో ఉంచుకోవాలి. మీ మనసు రకరకాల ఆలోచనలు ఉండొచ్చు. ఒక్కోసారి మీరేదో ఊహించి దానికి తగ్గట్టుగా మీ ప్రయత్నం జరగవచ్చు. ఆ ప్రయత్నాలు ఒక్కోసారి బిడిసికొట్టేటువంటి అవకాశాలు వస్తాయి. రెండవది దాంపత్య జీవితం. ఈ దాంపత్య జీవితంలో కూడా కొన్ని సమస్యలు రావచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే భాగస్వామి వ్యాపారం చేస్తుంటే అక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదా మీ వివాహం కానివారు కానీ, ప్రేమికులు కానీ ఇలాంటి వారు ఉంటే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా దాంపత్యంలో కొన్ని పొరపచ్చాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక మీ ఆలోచనని కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే చాలా మూర్ఖంగా ఆలోచన చేస్తారు. పైగా మీ జన్మ రాశిలోనే పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. జూన్ 5, 6, 7వ తేదీ ఉదయం వరకు ఉంటుంది. కనుక మీ మనసు ఏం చేస్తుంటే గతంలో ఊహించిన దానికి భిన్నంగా ఊహించవచ్చు. ఈ ఊహించిన దాంట్లోనే సమస్య వచ్చేస్తుంది. ఎందుకంటే చంద్రుడు చాలా తారాస్థాయిలో ఉండి ఒక పని చేయబోయి ఇంకో పని చేద్దామని ఆలోచనతో ఉంటారు. అదేముంది, దానికి ప్రాబ్లం కాదు అనేటువంటి ఆలోచనతో ఉంటారు. అదే ప్రాబ్లమే కూర్చుంటుంది. తర్వాత తల పట్టుకోవాల్సి వస్తుంది. కనుక మనసు చేసేటువంటి ఆలోచనలకి భిన్నంగా పరిస్థితులు ఉంటాయి. మనసు చెప్పే నిర్ణయాలకి భిన్నంగా ఎదురు పరిస్థితులు ఉంటాయి. కనుక మీ మనస్కారకుని చంద్రుడు చాలా ఉచ్చస్థానంలో మీ రాశిలో ఉండి మిమ్మల్ని తప్పుదారి పట్టించేటట్టు అవకాశాలు ఉంటాయి జూలై 15వ తేదీ వరకు. ఇక నెక్స్ట్ మిథున రాశి. మిథున రాశి వారికి శత్రువులు కొంచెం పెరిగే సూచనలు ఎక్కువగా ఉంటున్నాయి. రెండవది ఏదైనా చిన్నపాటి అనారోగ్యమైన డాక్టర్ దగ్గరికి పోండి. రుణభారం ఎక్కువ ఉంటే ఎవరికైతే మీరు రుణం ఇవ్వాల్సి వస్తుందో వారిపైన మీరు ఒంటికాల మీద వెళ్ళకండి. కొంచెం వరకు సబ్మిసివ్గా మాట్లాడే ప్రయత్నం చేయండి. దీంతోపాటు అనవసరమైనటువంటి ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. డబ్బు బ్యాంకు నుంచి తెస్తున్నప్పుడే ఒకసారి పొరపాటున కొంత చోరీ జరిగేటువంటి వ్యవహారాలు అక్కడక్కడ జరుగుతుంటాయి. కనుక మీరు ఏదైనా డబ్బు తీసుకుని వస్తున్నా, బంగారం తీసుకుని వస్తున్నా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల్లో కూడా ఇట్లాంటి జాగ్రత్తగా ఉండండి. ఎదుటివారిని కసుబుసులాడుతూ ఆవేశంగా మాట్లాడండి. శత్రుత్వాలు పెంచుకోకండి. వీలైనంతవరకు మిత్రత్వం కోసమే పాకులాడటానికి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి లాభస్థానం మాత్రం ఏదో అనుకోకుండా కొంత నష్టాల బాటను పట్టే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుంచి అంటే ఇప్పటి నుంచి, ఈ నిమిషాన్ని దగ్గర నుంచే.
కనుక లాభస్థానం కొంచెం వ్యతిరేకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కనుక లాభస్థానం కొంచెం పదిలంగా చూసుకొని మీరు చేసే కార్యకలాపాల్లో లాభస్థానం కొంచెం భంగమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనవసరంగా బెట్టింగ్లు అలాంటి వాటి జోడికి మాత్రం వెళ్ళకండి. సంతాన విషయాలపైన ఎక్కువ శ్రద్ధ చూపడానికి కూడా ప్రయత్నం చేయండి. మీరు చెప్పే వివరాలు సంతానం వినకపోవచ్చు, వారు చెప్పే వివరాలు మీరు మూర్ఖంగా పక్కన పెట్టవచ్చు. కనుక సంతాన అంశాల మీద చాలా లోతుగా దీర్ఘంగా ఆలోచించి మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అంటూ చేయండి. నెక్స్ట్ సింహరాశి వారికి లైఫ్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఏంటి? లైఫ్ అడ్మినిస్ట్రేషన్ ఏంటి అంటే రేపేమిటి, ఎల్లుండేమిటి, ఎలా చేయాలా, అలా చేయాలన్నా, ఇలా చేయాలన్నా. కానీ ఒక్కోసారి మీ మనస్సు పొరపాటు జరుగుతుంటుంది. ఎవరు చెప్పినా మీ మనస్సుకే ప్రాధాన్యత ఇస్తారు తప్ప ఎదుటివారు చెప్పిన దానికి ప్రాధాన్యత ఇవ్వరు. వృత్తి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, వాహనం కావచ్చు, గృహం కావచ్చు, కెరీర్ కావచ్చు, తల్లి విషయాలు కావచ్చు, సొంత ఇల్లు కావచ్చు, అద్దె ఇల్లు కావచ్చు, వీటిల్లో కూడా కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. జాగ్రత్త అంటే ఏమిటి అనుకోవచ్చు, అంటే మీ ఆలోచనలు ఒక్కోసారి వ్యతిరేకంగా ఉంటాయి. కనుక ప్రతి విషయంలో కూడా, ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఏదో చిన్నపాటి లోపం వచ్చినా డాక్టర్ని సంప్రదించడానికి ప్రయత్నం చేయండి. లైఫ్ అడ్మినిస్ట్రేషన్ అంతా జరిగిపోతుంది, మనకేం లేదు, మనమే కింగ్, మనమే క్వీన్ అనుకోవచ్చు. కానీ ఒక్కోసారి మీరు ఊహించింది ఒకటి, జరిగేది ఒకటి. మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కన్యారాశి వారి సోదర స్థానంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సోదరులతో ఒక్కోసారి చాలా తీయగా ఉంటుంది సంబంధం, కానీ అక్కడ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే వెన్నపూసన కత్తిలాగా ఉంటుంది. కనుక సోదర స్థానం, సోదరి స్థానంతో కొన్ని జాగ్రత్తలు ఉండాలి. ఒక్కోసారి పొరపాటున మీరు నీ నిర్ణయాలను వారు వ్యతిరేకించవచ్చు, వారి నిర్ణయాలను పూర్తిగా మీరు ఖండించవచ్చు. దానికి తోడు అదృష్ట స్థానం చక్క అనుకూలంగా ఉంటుంది. కానీ అదృష్ట స్థానంలో బ్రహ్మాండంగా గెలుపు ఉన్నట్టుగా అనిపిస్తున్నప్పటికీ ఆ గెలుపుకి మధ్యలో ఏదో తెర అడ్డుగా ఉంటుంది. ఆ తెర మీకు తెలుసుకోలేక మీ దూకుడు ప్రారంభించవచ్చు. కనుక మీ దూకుడిని వాస్తవంగా చెప్పాలంటే కన్యారాశి జాతకులకి 9వ స్థానం బ్రహ్మాండంగా అనుకూలంగా ఉంది. కానీ అలాంటి అనుకూలమైన స్థాయిలోకి వెళ్ళటానికి ముందు ఒక తెరలాగా ఉందన్నమాట, ఇనప చట్రం. కనుక ఆ ఇనప చట్రం కనపడదు, గుడ్డిగా వెళ్ళిపోవడంతో ఆ ఇనప చట్రం ముఖాన్ని తగలచ్చు. కనుక ఎక్కడ ఏది ఉంది, ఎక్కడ ప్రేమ ఉంది, ఎక్కడ ప్రేమ లేదు, ఏ మనసులో ఎవరున్నారు, ఏమిటి, ఒక్కోసారి మీరు ప్రతి వారిని కూడా వేలెత్తి చూపించేటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఎదుటివారికి మీ మీద ప్రేమ ఉండొచ్చు, మీకు ఎదుటివారి ప్రేమ ఉండొచ్చు అనుకుంటారు. కానీ అది పొరపాటు. ఒక్కోసారి ప్రభావం వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంటుంది. కనుక మీ నిర్ణయాలు మీరే గమనించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అంటూ చేయండి. అంతే తప్ప ఆవేశాలకి మాత్రం లోను కావద్దు. నెక్స్ట్ తులారాశి. డబ్బు విషయంలో, మాట విషయంలో, పలుకుబడి విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. ఏ చిన్నపాటి లోపంగా వచ్చిన ఆరోగ్యంలో జాగ్రత్తలు తీసుకోండి. వేగంగా డ్రైవ్ చేయకండి. ఒక్కోసారి చాలామంది ట్రైన్లో జర్నీ చేసేప్పుడు, బస్సులో జర్నీ చేసేప్పుడు, సిటీ బస్సులు చూస్తుంటాం, అలాగే ట్రైన్స్లో వెళ్తుంటారు, ఆ ఎడ్జి మీద నిలబడతారు, చాలా ప్రమాదకరమైనటువంటి. కనుక అట్లా ఎడ్జి మీద నిలబడి ప్రయాణాలు చేయకండి. మీకు ఏదైనా శత్రుత్వాలు ఉంటే అలాంటి శత్రుత్వాన్ని వాడిని ఏదో ప్రకారం రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం మాత్రం చేయకండి. వీలైనంత వరకు ఎదుటివారు శత్రువులను గమనిస్తే వారితో చక్కగా మాట్లాడి వారి శత్రుత్వాన్ని తగ్గించి మిత్రత్వంగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మాట విషయంలో జాగ్రత్త, ఈ నేత్రాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక డబ్బు విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది జూలై 15వ తేదీ వరకు. నెక్స్ట్ వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఒక్కోసారి మనసంతా కూడా అల్లకల్లోలంగా అయిపోతుంది. ఇప్పుడు ఉంది, ఇంకొక నిమిషం ఉండదు, ఆ నిమిషం ఉంది, ఇంకో 10 నిమిషాల తర్వాత ఉండదు, అంతా ఏదో గందరగోళంగా ఉన్నట్టుగా ఉంటుంది. కనుక అలాంటి గందరగోళంగా ఉన్నప్పుడు ఏం చేయాలనో పాల్పోతుంది, ఎవరికి చెప్పుకోవాలని పాల్పోదు. మీకు బాగా ముఖ్యులుగా ఉండేటువంటి మిత్రులు కావచ్చు, హితులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, పెద్దలు కావచ్చు, అలాంటి వారితో మనసు విప్పి మాట్లాడుకునే ప్రయత్నం చేయండి. తొందరపడి ఒక నిర్ణయానికి వచ్చేసి ఆ విధంగా అంటే ఒకసారి దాంపత్య జీవితంలో కూడా సమస్యలు చెలరేగేటువంటి అవకాశాలు వస్తాయి. కొత్తగా వివాహం కావాల్సిన వారు, వివాహానికి సిద్ధంగా కావాల్సిన వారు, అలాగే వ్యాపార భాగస్వాములు, ఇలాంటి వారు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. తొందరపడి ఎదుటివారుని గుడ్డిగా నమ్మి మోసపోయేటువంటి ప్రయత్నాలు మాత్రం చేయవద్దు. మీ మనసు ఏం చేస్తుంటే భ్రమిస్తుంటుంది, అంతా అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ అనుకూలం వెనక ప్రతికూలం దాగి ఉంటుందనే విషయాన్ని గమనించలేకపోతారు. కనుక కొన్ని జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి జాతకులకి ఖర్చు భాగం ఎక్కువగా తీవ్రంగా ఉంటుంది. చేసే కార్యక్రమాలు ఒక్కోసారి సడన్గా ఆగిపోయే అవకాశం, ఎందుకు ఆగిపోయినా కూడా అర్థం కాకుండా ఉండే పరిస్థితి వస్తుంది. దీంతో శత్రుత్వాలు పెరుగుతుంటాయి, అనారోగ్యాలు కొంత పెరుగుతుంటాయి.
కనుక రుణభారం పెరుగుతుంటుంది. కనుక శత్రుత్వాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా అనారోగ్యం ఉంటే డాక్టర్ని చూపడానికి ప్రయత్నం చేయండి. కొంత ఖర్చును తగ్గించుకునే ప్రయత్నం చేయండి. అనవసరంగా కొంత హంగామా చేసి ఖర్చుని మాత్రం పెంచుకోవద్దు. ఆర్థికంగా కొంత చితికిపోయేటువంటి అవకాశాలు అంటూ ఉంటాయి. నెక్స్ట్ మకర రాశి. ఈ మకర రాశి వారికి సంతాన స్థానంలో కొంచెం లోపాలు అనేవి కనపడుతుంటాయి. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేవారు కావచ్చు, గర్భవతులు కావచ్చు, కొంచెం జాగ్రత్తగా వైద్యులు చెప్పిన నిర్ణయాలకు ప్రాధాన్యం ఇవ్వండి. తొందరపడి కొంతమంది గర్భవతులు ఉండేవారు ఏదో గుడ్డిగా ఎవరు మాట చెప్పారని చెప్పి గర్భస్రావాలకి కోసంగా అబార్షన్స్ కోసం ప్రయత్నం చేస్తుంటారు. అది చాలా తప్పు. డాక్టర్ ప్రతిదీ కూడా డాక్టర్ నిర్ణయాలకే ప్రాధాన్యత ఇవ్వాలి తప్ప సిద్ధాంతం దగ్గరికి వెళ్ళి ఏమండి నాకు ఇలా 4వ నెల 5వ నెల 6వ నెల గర్భవతిగా ఉన్నానండి, నాకేం బాగలేదండి, అందువల్ల నేను అబార్షన్ చేయించుకోవాలనుకుంటాను, ఇలాంటి వద్దు దయచేసి. ఏదైనా సరే ఏదైనా చిన్నపాటి సమస్య ఉంటే ఏదైనా లోపలికి బిడ్డకి ఏమైనా ప్రమాదం ఏమైనా ఉందా ఏమిటి డాక్టర్లకు చెప్పి డాక్టర్ గారు చెప్పే నిర్ణయం ప్రకారమే చేయాలి తప్ప సొంత నిర్ణయాలకు మాత్రం పనికిరాదు. రెండవది, దీంతో పాటు అనవసరంగా ఏమిటంటే లాభస్థానం దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. అంటే అనవసరంగా గుడ్డిగా ఎవరైనా నమ్మి దాని మీద పెట్టుబడి పెడదాం, దీని మీద పెట్టుబడి పెడదాం అని పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడి రాకపోగా ఆ పెట్టుబడి ఇరుక్కొని ఇప్పుడు ఎవరన్నా కొంతమంది భూస్థలాలు వీటి కొనుగోలు చేయడానికి అడ్వాన్స్ ఇస్తారు. తీరా చూస్తే అవి మోసపోయిన తర్వాత నెత్తినూరు బాదుకుంటారు. కనుక జూలై 15వ తేదీ కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కుంభరాశి. ఈ కుంభరాశి జాతకులకి అడ్మినిస్ట్రేషన్ అనేది కొంచెం దెబ్బతినే అవకాశాలు వస్తాయి. వారు ఊహించింది ఒకటి, జరిగేది ఒకటి, జరగబోయేది ఒకటి, ఫలితం ఒకటి, ఆ తర్వాత నెత్తినూరు బాదుకుంటారు. కనుక అడ్మినిస్ట్రేషన్లో తెలియకుండానే కొన్ని సమస్యలు ఉంటాయి. తెలిసి కూడా ఒక్కోసారి మోసపోయేవారు. తెలియక మోసపోవటం వేరు, తెలిసి మోసపోవటం వేరు. వాడు మనవాడే, వాడు మోసం చేసే లక్షణం ఉంది, కానీ నన్ను మోసం చేయడు, వాడు నమ్మచ్చు, విశ్వసించవచ్చు అనుకుంటారు. గుడ్డిగా నమ్మేస్తారు. ఆ తర్వాత నమ్మేరు కనుకనే ద్రోహం చేస్తారు. దీంతోపాటు వృత్తిలో, వ్యాపారంలో, ఉద్యోగంలో, కెరీర్లో, ఆరోగ్యంలో, వాహన డ్రైవింగ్లో, తల్లి ఆరోగ్యంలో, గృహంలో, సొంతిల్లు కావచ్చు, అద్దెళ్ళు కావచ్చు, 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, అన్నింటిలో కూడా జాగ్రత్త తీసుకోండి. ఎక్కువ వేగంతో మాత్రం డ్రైవ్ చేయకండి. కొంచెం ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోండి. మనసు విప్పి మాట్లాడడానికి ఎదుటివారితో ప్రయత్నం చేయండి. చివరిగా ఉన్నది మీన రాశి. ఈ మీన రాశి జాతకులకి అదృష్టం అనేది కొంత దగ్గరగా వచ్చినట్టుగానే ఉంటుంది, కానీ అదృష్టం దగ్గరికి వచ్చే కొద్దిగా ఎండమావిలాగా పోతుంటుంది. కనుక ఇలా జరుగుతుందని చెప్పి ఒక్కోసారి మీరు ఏం చేస్తారంటే మీన రాశి జాతకులు వారికి లేనిపోయినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. నా కర్మ ఇట్లాగ జరిగిపోయింది, ఎంతకాలం ఇట్లా, దానికోసం చూశాను, దీనికోసం చూశాను, ఆ ఎగ్జామినేషన్ రాస్తాను, ఈ ఎగ్జామినేషన్ రాస్తాను, అది పోయింది, ఇది పోయింది, ఈ ఉద్యోగం ప్రయత్నించాను, ఆ ఉద్యోగాన్ని ప్రయత్నించాను, ఏది కాలేదు అని చెప్పి వెక్స్ అయిపోయి ఒక్కోసారి ఆ విరక్తి చెంది లేనిపోయినటువంటి చెడు నిర్ణయాల వైపు మనసు లాగుతుంటుంది. వద్దు, అంత మంచి కలుగుతుంది త్వరలో. ఎందుకు ఇంతకాలం ఓపిక పట్టారు కదా, మరికొంతకాలం ఓపిక పట్టండి. ఈ గ్రహ సంచారం మీ ఒక్కొక్కరికి కాదు, ప్రపంచం యావత్తు ఈ గ్రహ సంచారం ఉంది. తోడబుట్టిన వారికి ఏదో అన్నీ చెప్పుకుందామని ప్రయత్నం ఉంటాయి. మీ మనసులో బాధ ఉంటాయి. ఈ బాధ అంతా ఎవరికో ఒకరు చెప్పుకుంటే కానీ ఆ బాధ పోదు. కనుక చూస్తూ తోబుట్టుల దగ్గరికి వెళ్ళేసి నా కర్మ ఇట్ట కాలింది, అది కాలింది, ఇది కాదు, ఏవో చెప్పుకుంటారు. అలాంటివి ఏమీ చెప్పవద్దు. మీకు ఎన్ని కష్టాలున్నా సరే ఒక మిత్రుడికి చెప్పుకోండి, హితుడికి చెప్పుకోండి, సన్నిహితుడికి చెప్పుకోండి, అంతే తప్ప తోబుట్టువులతో చెప్పడానికి ప్రయత్నించండి. ఏది ఏమైనా ఈ పంచగ్రహ కూటమి, ఈ 8 గ్రహాల వృశ్చిక రాశి ప్రభావం కారణంగా కొంత భూకంప తీవ్రతలు కావచ్చు, ఈ ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, ఇలాంటి జరిగేటువంటి అవకాశాలు అక్కడక్కడ ఉంటాయి. కనుక ఇలాంటివి ఏదైనా కొంత జరుగుతున్నా కూడా కంగారు పడకుండా మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడానికి ప్రయత్నం చేయండి. శుభం.